పోలీస్ హిస్టరీని ఐపీఎస్లని అందరినీ కూడా ఒక రకంగా చెప్పాలంటే వైబ్రేషన్ చేసి భూకంపం సృష్టించిన కేసు. నిజంగా ఈ ఒకే ఒక్క కేసు ఐపీఎస్ కెరీర్కి కళంకం తెచ్చింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కళంకాన్ని తెచ్చింది. అసలు అధికారం, డబ్బు ఈ రెండూ కోసం ఐపీఎస్లు పోలీసులు ఎలా సాగిలు పడతారు, ఎలా దాసోహం అంటారు, అధికారమే పరమావధిగా కనీసం వాళ్ళు నేర్చుకున్నది లేకపోతే వాళ్ళు ట్రైన్ అయింది కూడా పూర్తిగా పక్కన పడేసి ఎట్లా ప్రవర్తిస్తారు అని పూర్తి స్థాయిలో ఒక కేసు స్టడీగా మిగిలిన కేసు ఆంధ్రప్రదేశ్లో ముంబై హీరోయిన్ జత్వానీ కేసు. సో ప్రధానంగా ముంబై హీరోయిన్ జత్వానీ కేసులో సస్పెన్షన్ల పరంపర కొనసాగుతూనే ఉంది. మొన్న కూడా మనం చూసాం, మొన్న ఏఎస్పీ అలాగే సిఐని సస్పెండ్ చేశారు. ఇంకిప్పుడు ఆ సస్పెన్షన్ల వేట కొనసాగుతూనే ఉంది. తాజాగా మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణి టాటా, విశాల్ గున్నికి కూడా డీజీపీ ఏదైతే పూర్తి స్థాయిలో నివేదిక ఇచ్చారో ముఖ్యమంత్రి గారికి, దాని తర్వాత పరిశీలించిన మీదట వాళ్ళని సస్పెన్షన్ చేశారు. సో నిజంగా ఏ స్థాయిలో ఈ కేసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నే కాదు యావత్ దేశంలో కూడా ఐపీఎస్లు వ్యవహరించిన తీరుపై నిజంగా సంచలనం సృష్టించిందనే చెప్పచ్చు. సో అసలు నిజంగా ఈ కేసులో ఉన్నటువంటి వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ అయితే A1గా ఇప్పటికే ఉన్నారు. ఆయనపై అనేక రకమైనటువంటి సెక్షన్లు ఇప్పటికే నమోదై ఉన్నాయి. కానీ ఇక్కడ ప్రధానంగా పోలీసులు ఈ ఐపీఎస్లు వ్యవహరించిన తీరు, వాళ్ళు ప్రవర్తించిన వ్యవహారం ఎట్లా ఉందంటే వీళ్ళకేదో ఒక సపరేట్ రాజ్యాంగం ఉన్నట్టు, వీళ్ళకి ఒక సపరేట్ పోలీస్ బుక్ ఉన్నట్టు, ఈ ముగ్గురు ఐపీఎస్లకి సపరేట్గా ఒక కోడ్ ఉన్నట్టు, లేదా సపరేట్ ఐపీసీ ఉన్నట్టు ఏ స్థాయిలో ప్రవర్తించారంటే అందరికీ ఒకలాగా రాజ్యాంగం, ఐపీసీ, ఈ రూల్ ఆఫ్ లా, పోలీస్ మాన్యువల్ ఉంటాయని అనుకుంటే మరి వీళ్ళ ముగ్గురు మరి మేము అంతకు మించి అధికులం, మాకు ఈ రాజ్యాంగం, ఐపీఎస్, ఐపీసీ, రూల్ బుక్, మాన్యువల్ బుక్ ఏం మాకు వర్తించమని అనుకున్నారేమో. అసలు వీళ్ళు ప్రవర్తించిన వ్యవహరించిన తీరు మాత్రం అరాచకానికే పరాకాష్టం చెప్పచ్చు. నిజంగా ఫిబ్రవరి 2న ఎఫ్ఐఆర్ కేసు నమోదైతే ఫిబ్రవరి 1నే వీళ్ళు ఫ్లైట్లు బుక్ చేసేసుకుని వెళ్ళిపోవడం, ఆ తర్వాత హీరోయిన్ని తీసుకురావడం, కిడ్నాప్, అరాచకం, ఇంకా చెప్పాలి అంటే నరకం చూపించడం, చిత్రహింసలు, తప్పుడు కేసులు ఎలా ప్రవర్తించారంటే కేవలం ఒక మహిళ మీద ఇంతమంది ఐపీఎస్లు, పోలీస్ వ్యవస్థ ఇలా పడిపోతారా, ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా, ఇంత హీనాతిహీనంగా నీచంగా ఒక మహిళని తాము పనిచేస్తున్నా కూడా కనీసం ఎక్కడ ఏది కూడా రూల్స్ పాటించకుండా వ్యవహరించిన తీరు మాత్రం నిజంగా ఐపీఎస్లకి, ఏపీ హిస్టరీ, పోలీస్ వ్యవస్థకి ఒక మాయని మచ్చలాగా ఒక కళంకాన్ని తీసుకొచ్చిందని చెప్పచ్చు. అంటే నిజంగా డబ్బు, అధికారానికి దాసోహం అయిపోయారు పూర్తి స్థాయిలో. ఇంకా ఇక్కడ విశేషం ఏమిటంటే అసలు ఈ మొత్తం ఆపరేషన్ నడపడానికే వీళ్ళు ఒక సీక్రెట్ ఆపరేషన్ కింద సీక్రెట్ ఫండ్ని క్రియేట్ చేసుకున్నారు. సో ఈ విషయాలన్నీ కూడా ద్వారా అడ్డంగా బుక్ అయ్యారు. పూర్తి స్థాయిలో ఇది విషయాల గురించి స్టేట్మెంట్తో మిగిలిన వాళ్ళందరికీ కూడా వచ్చి ముగిసింది. సో జత్వానీ కేసులో ఫిర్యాదుకు ముందే అరెస్ట్ చేయడానికి వీళ్ళు ఫ్లైట్ టికెట్లు, హోటల్ టికెట్లు అన్ని బుక్ చేసేసుకోవడం, ఫిబ్రవరి 2న కేసు నమోదైతే 1నే వెళ్ళిపోవడం, సామాన్యంగా ఇలా వెళ్ళాలి అంటే కూడా ఫండ్, టీడీఎస్ ఇవన్నీ కూడా అప్లై చేసుకోవాలి. కానీ దీనికోసం ఏకంగా ఇంటెలిజెన్స్ సీక్రెట్ ఫండ్ నుంచి కూడా వీళ్ళు ఖర్చు చేసేశారు. అంటే ఈ ఆపరేషన్ ఏ స్థాయిలో దీన్ని నడిపారు అన్నది స్పష్టంగా కనపడుతోంది. అలాగే 2న ఎఫ్ఐఆర్ నమోదైతే 1నే వీళ్ళు వెళ్ళిపోయారు, 31నే వీళ్ళకి ఆదేశాలు వచ్చాయి, జనవరి 31. అలా వెనక్కి అలా సీక్వెన్స్ వెళ్తూ ఉంటే మొత్తానికి ఈ స్థాయిలో ఇప్పుడు ఒక కేస్ స్టడీగా మిగిలినటువంటి ఈ కేసుకి సంబంధించి మరి నెక్స్ట్ ఏం జరగబోతోంది, అసలు వీళ్ళు ఇంతమందిని ఈ స్థాయిలో రూల్స్ గీల్స్ జాంతానయ్యని డ్రైవ్ చేసినటువంటి ఆ అజ్ఞాత వ్యక్తులు ఎవరు, ఇక్కడి నుంచి ఏం జరగబోతోంది. సో పాపం పండిన వేళ ఈ అంశాలన్నీ చర్చ